రాయలసీమలో ప్రప్రథమంగా అత్యాధునిక ప్రపంచ స్థాయి రోబోటిక్ టెక్నాలజీని మోకాలు మరియు తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల కొరకు విద్యాసాగర్ హాస్పిటల్ కడప వారు పరిచయం చేశారు. అమెరికాకి చెందిన స్మిత్ అండ్ నెఫ్యూ కంపెనీకి చెందిన సిఓఆర్ఐ రోబోటిక్ సిస్టమ్ని గత కొన్ని రోజులుగా ఉపయోగించి సంతృప్తికరమైన సత్ఫలితాలను పరిశీలించి ఈరోజు పాత్రికేయ మిత్రులకు రోబో పరికరాన్ని చూపించి వాటి పనితీరుని వివరించారు. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మోకాలు శస్త్రచికిత్స చేయించుకున్న పేషెంట్స్ తమ సంతృప్తిని మరియు సంతోషాన్ని పాత్రికేయ మిత్రులతో పంచుకున్నారు. ఈ సిఓఆర్ఐ రోబోటిక్ ద్వారా మోకాల మార్పిడి, టోటల్ నీ రీప్లేస్మెంట్, పాక్షిక మోకాల్ మార్పిడి, తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స మరియు రివిజన్ రీప్లేస్మెంట్లు, సిటీ మరియు రేడియేషన్ అవసరం లేకుండా రియల్ ఇంటెలిజెన్స్ హ్యాండ్ హెల్డ్ రోబోటిక్ ఆర్మ్ ఉపయోగించి శస్త్రచికిత్సలు చేయగలమని వివరించారు. వైద్యుడి శస్త్రచికిత్స నైపుణ్యంతో పాటు అత్యాధునిక కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలను వాడటంలో ఎప్పుడూ ముందుంటూ గత 3 నుంచి 4 సంవత్సరాలు దేశ విదేశాల యందు రోబోటిక్ టెక్నాలజీపై గడించిన విశేష అనుభవం, రోబోటిక్ టెక్నాలజీని డిజైన్ చేసిన బృందంతో చర్చల తర్వాత ఈ టెక్నాలజీని తీసుకురావడం జరిగిందని వివరించారు. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా పేషెంట్ యొక్క మోకాలు మరియు ఎముకల 3D ఇమేజెస్ని శస్త్రచికిత్సలో భాగంగా తీసుకొనడం ద్వారా అరిగిన శాతాన్ని మరియు ప్రాంతాన్ని సూక్ష్మ స్థాయిలో గుర్తించి అవసరమైన మేరకి తక్కువ కోత ద్వారా తక్కువ బోన్ లాస్, తక్కువ టిష్యూ లాస్తో సక్రమమైన ఇంప్లాంట్ అమరికతో మోకాలుకు అధిక స్థిరత్వాన్ని చేకూర్చవచ్చు. డాక్టర్ సి విద్యాసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ, రోబోటిక్ టెక్నాలజీ ద్వారా 100% ఖచ్చితత్వం, త్వరగతిన రికవరీ, తక్కువ నొప్పి, దీర్ఘకాలిక మన్నిక, తక్కువ బోన్ లాస్, తక్కువ టిష్యూ లాస్, సాధారణ మోకాలు అనే భావన, సునాయాసమైన మోకాల కదలికలు మరియు సంతృప్తికరమైన సత్ఫలితాలు వంటి అనేక లాభాలను వివరించారు. విద్యాసాగర్ హాస్పిటల్ గత 15 సంవత్సరాలుగా కడప జిల్లా మరియు పరిసర జిల్లా వాసులకు వేలాది మందికి మోకాలు మరియు తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. విద్యాసాగర్ హాస్పిటల్ నందు నిష్ణాతులైన వైద్య బృందం 5,800కు పైగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన అనుభవం, ఇంపోర్టెడ్ మోకాళ్లు పరికరాలు, లామినార్ ఎయిర్ఫ్లో థియేటర్స్, అత్యాధునిక సదుపాయాలతో 50 పడకల ఆర్థోపెడిక్ హాస్పిటల్, దీనికి తోడు అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని జతపరచడం ద్వారా 100% మెరుగైన ఫలితాలను పొందగలరని వివరించారు. పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ సి విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ ఎన్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. తీస్తే ఎట్లుంటుంది అనేది రియాలిటీలా చూపిస్తుంది. అంటే మనం దాని మీద ఇంకా టచ్ చేయకముందే అది చూపించేస్తుంది. అంటే మనం ఇంత కట్ చేస్తాము, అప్పుడు ఇలా ఉండబోతుంది అని. సో ఇంప్లాంట్ ప్లానింగ్ అంటాం. సో ఇది ఇంప్లాంట్ ప్లానింగ్ అంటాం. అంటే ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఈ కాంపోనెంట్ 0 degrees అట్లా 0 degrees అలైన్మెంట్ లో ఉండాలి. సో మనము ఈ పొజిషన్ చేసినప్పుడు ఇది ఇట్లా చూస్తే ఎట్లుంటుంది, ఇట్లా చూస్తే ఎట్లుంటుంది, ఇట్లా చూస్తే ఎట్లుంటుంది, లేదంటే ఇప్పుడు ఇది చూసారంటే ఇది ఇట్లా పై నుంచి చూస్తున్నాం, టాప్ వ్యూలో చూస్తున్నాం, ఇది ఫ్రంట్ వ్యూలో చూస్తున్నాం, ఈ బోన్ కు ఇది ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం, ఈ బోన్ కి ఇది అప్పర్ సైడ్ నుంచి చూస్తున్నాం. ఆ ప్లానింగ్ మొత్తం ఇచ్చేస్తుంది. అప్పుడు మనకు ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత లాక్సిటీ అంటే స్టేబుల్ గా ఉంది, ఫైనల్ గా మనకు ఎంత మడక వస్తుంది, సో ఇది ఎంత ఉంది అనేది చూపిస్తుంది. ఇంప్లాంట్ సైజ్ ఎంత, సో ఇలాంటి అంశాలన్నీ మోస్ట్ ఆఫ్ మందిలో ఒక ప్రాస కూడా ఉంది. వీళ్ళ పేర్లు వచ్చేసేసి సత్యనారాయణ, శివనారాయణ, సూర్యనారాయణ, తర్వాత రామకృష్ణ, పుల్లారెడ్డి గారు. సో ఈ ముగ్గురి ప్రాసతో కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. సో సార్ వచ్చేసేసి 78 సంవత్సరాలు, సుమారుగా 80 రీచింగ్, సో అరౌండ్ 80. సో వీళ్ళంతా అరౌండ్ 70s, less than 60, సంథింగ్ లైక్ దట్. సో ఆయనకు 2 కాళ్ళు, వీళ్ళకందరికీ 1 కాలు. సో ఏం సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయగలరా? బికాజ్ యు ఆర్ సీనియర్ మోస్ట్ సిటిజన్. ఆర్థోపెడిక్ రంగంలో ఈరోజు మొట్టమొదటిగా మన కడప నగరానికి తీసుకురావడం జరిగింది. ఇది మన రాయలసీమ వాసులకు నిజంగా ఒక అదృష్టం. ఎందుకంటే ఈ టెక్నాలజీ కోసం మనం ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి సిటీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, అక్కడ లాంగ్ డ్యూరేషన్ స్టే చేయాల్సిన అవసరం లేకుండా, అదే క్వాలిటీతో అదే ఇంపోర్టెడ్ పరికరాలతో ఎంతో రీసెర్చ్ చేసి ఉత్తమమైన రోబోను కడప నగరానికి తీసుకొచ్చి కడప రాయలసీమ ప్రజలకు వాళ్ళ ముంగిటకు తీసుకురావడం, అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని దాని సత్ఫలితాలను మనం
మనం వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ముందు డాక్టర్ గారు చెప్పినట్టు చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ స్మిత్ అండ్ నెఫ్యూ కొరీ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చాము అనడానికి. ఇది ఒక ఫుల్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్కే కాకుండా సార్ చెప్పినట్టు తుంటి కీళ్ళ మార్పిడికి, పాక్షిక మోకాలు కీలు మార్పిడికి అండ్ రివిజన్ రీప్లేస్మెంట్కి అన్నిటికి కూడా పనికొస్తుంది. కాబట్టి దాన్ని కొరీ సిస్టమ్ అనేది ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒక టెక్నాలజీనే ఉపయోగపడదు, టెక్నాలజీతో పాటు సర్జన్ స్కిల్ కూడా అవసరం. మనం సర్జన్ స్కిల్ అనేది గత 15 సంవత్సరాల నుంచి పలు విజయవంతమైన శస్త్రచికిత్సల ద్వారా అది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టెక్నాలజీని మనం ఉపయోగించడం ద్వారా మరింత సత్ఫలితాలు, పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షను, పేషెంట్ ఫాస్ట్ రికవరీని తక్కువ రోజులు హాస్పిటల్లో ఉండి ఫాస్ట్ రికవరీ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది రాయలసీమ వాసులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ రిజల్ట్స్ని తొందరగా పొందడానికి ఇది ఒక అవకాశం. ఆల్వేస్ ఐ యూస్ టు సే సర్జరీ అనేది సర్జన్గా ఒక ఎత్తు. సర్జరీ విజయవంతం కావాలంటే చాలా మంది టీం అన్నాను కదా, ద మేజర్ ఫ్యాక్టర్ ఈస్ మెడికల్ ఆప్టిమైజేషన్. సో ఒక మెడికల్ డిసీజెస్ను అన్ని, ఒక వ్యాధులన్నీ కనుక్కొని వాటిని ఆప్టిమైజేషన్ అంటాం. అంటే ఈ పేషెంట్ ఆపరేషన్కు తట్టుకుంటాడా, ఆ పేషెంట్ ఈ రోజే చేయాలన్నా లేదంటే కొద్ది రోజులు చేయొచ్చా, షుగర్ కంట్రోల్లో ఉన్నాయా, బీపీ కంట్రోల్లో ఉందా, కార్డియాలజీ పరంగా క్లియరెన్స్ కావాలన్నా, తర్వాత ఆపరేషన్ తర్వాత ఏదైనా కాంప్లికేషన్స్ అంటే మెడికల్ కాంప్లికేషన్స్ వయసు రీత్యా 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కొంతమందికి ఏదైనా లవణాలు తగ్గడము, బీపీ పెరగడము, తగ్గడము అలాంటివి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకు వెంటనే కనుక్కోవడము, చికిత్స చేయడంలో ఈ మా మిస్సెస్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఎంతో దోహదపడి, ఎస్పెషల్లీ మీరు గమనించారంటే ఈ మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్సలంతా ఒక ఏజ్ వాళ్ళకి చేస్తూ ఉంటాం, అబౌవ్ 60 ఆర్ సంథింగ్ లైక్ దట్. నౌడేస్ ఇట్ హస్ బికమ్, అంటే కొంతమందికి 50 సంవత్సరాలు కూడా చేయాల్సింది వస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ 60+ వాళ్ళకు చాలా కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి, ఎన్నో వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధులను అన్నింటినీ అంటే సమీకరించి వాటిని కనుక్కొని పేషెంట్ను ఆప్టిమైజ్ చేసి పేషెంట్ను ఒక చిరునవ్వుతో ఇంటికి పంపించడం అనేది మా ధ్యేయంలో భాగంగా మాకు ఎంతో దోహదపడినందుకు ఎన్నో అభినందనలు తెలుపుకుంటూ మా టీంకు, మా మెడికల్ వాళ్లకు, మా స్టాఫ్కు అందరికీ సభాముఖంగా మేము సంతోషంగా వాళ్ళకందరికీ అభినందనలు వ్యక్తపరుస్తున్నాం. థ్యాంక్ యూ. స్మిత్ అండ్ నెఫ్యూ టీం కూడా ఈ సందర్భంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఎందుకంటే వాళ్ళు కూడా ఇది మన లొకేషన్ కొంత రిమోట్ లొకేషన్ అయినప్పటికీ కడప, సో వాళ్ళు ఇక్కడికి ఎన్నోసార్లు విజిట్ చేసి వాళ్ళ సహాయ సహకారాలు అందించి టైంకి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు స్మిత్ అండ్ నెఫ్యూ టీం. థ్యాంక్ యూ. ఆన్ చేసినప్పుడు సో ఇది హ్యాండ్ హెల్డ్ బర్, సో ఆన్ చేసినప్పుడు ఇది ముందుకు వస్తుంది. ఇది ముందుకు వచ్చేసేసి ఈ ఫోన్ను ఎంత కట్ చేయాలనేది ఇది మేజర్ డెసిషన్ బై దిస్. సో ఇది ఎన్ని మిల్లీమీటర్స్ ఆగాలో అన్ని మిల్లీమీటర్స్ లోనే ఆగుతుంది. సో ఇది ముందుకు మనం కట్ చేసేటప్పుడు ఎట్లున్నది, సో మనము 3 degrees లో కట్ చేయాలా అంటే 3 degrees కు అది మనకి ఎంతనో తెలియదు, ఎన్ని మిల్లీమీటర్స్ మనకు కొలమానం ఉండదు. బట్ ఇక్కడ అప్ టు పర్ఫెక్షన్ ఆఫ్ 0.1 మిల్లీమీటర్ వరకు ఈ బర్ అనేది మనం ఆపగలుగుతుంది. అంటే మనం ఆ ప్లానింగ్ స్టేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 మిల్లీమీటర్స్ కట్ చేయాలి ఈ పక్క, ఆ పక్క మనం 1 మిల్లీమీటరే కట్ చేయాలి అంటే ఇన్నర్ అవుటర్ సైడ్ అండ్ ఇన్నర్ సైడ్ అంతే కట్ చేస్తుంది, అంత పోయి ఆపుతుంది అది మన సర్జన్. అప్పుడు సర్జన్ హ్యాస్ టు థింక్ దట్ ఓ ఇస్ ఇట్ ఎనఫ్ ఫర్ దిస్ నీ అండ్ దెన్ ఫర్దర్ ఓకే. సో అలాగా అంటే ఖచ్చితత్వం అనేది బోనీ కట్స్ లో ఇది ఉపయోగపడుతుంది. సో బోన్ కట్ చేసిన తర్వాత అలాగే మనకు ఈ అలైన్మెంట్ అనేది కూడా అది ఫిగర్స్ లో చూపిస్తుంది. సో అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని ఫీడ్ చేసినప్పుడు, సో మీరు అలా చూసారంటే నెక్స్ట్, సో అట్లా అన్ని ఏమేమి స్టెప్స్ యా నెక్స్ట్ అట్లా కెమెరాలు అట్లా చూపిస్తుంటాం. నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ ఎస్ నెక్స్ట్. సో ఇది చెక్ పాయింట్స్ అంటేను ఆ ఖచ్చితత్వం కోసం కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి. సో అంటే ఈ ఈ ఈ బోన్ కు ఇది సో సంథింగ్ లైక్ దట్. ఇట్లా చేసినప్పుడు ఆ నెక్స్ట్ స్టెప్ అదే చూపిస్తుంటది, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో లైక్ దట్. ఎస్. సో అది వచ్చేసేసి యాంకిల్ సెంటర్. ఎస్ ఎస్
ఎస్ ద సెంటర్ ఆఫ్ ద నీ అనేది యాక్చువల్గా ఇది కట్ బోన్ బట్ ఓకే జస్ట్ ఫర్ డెమో పర్పస్ విల్ సీ. ఎస్ సో ఇది థై బోన్ అప్పర్ బోన్. అలాగే ఈ సెంటర్ అన్నాం కదా, ఈ సెంటర్ని క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని ఇలా ఇలా మనము so like that we'll be moving this and we'll be getting. అంటే ఇది డెమో కాబట్టి మనకి ఇట్లుంది, బట్ when you do in a human surgery next this is the thing that like this the steps will be there and the further steps. The most important thing ఏంటంటే మనము ఈ బోన్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ బ్యాక్ స్టెప్. బట్ ఈ నెక్స్ట్ స్టెప్ పోయినప్పుడు ఈ బోన్ను మనము టోటల్గా 3Dలో చూడొచ్చు. సో అది మెయిన్ పర్పస్. సో దాని ద్వారా మనము ఆ యాక్యురసీని సంపాదిస్తాం. ఇక్కడ రెండు ఉంటాయి మానిటర్స్, ఒకటి బయట ఉంటుంది, ఒకటి సర్జరీ వీ కెన్ ఆపరేట్ దిస్. సో అది మీకు ఆ 3D మోడల్ నేను మళ్ళీ ఒకసారి ఒక 1 minute చూపిస్తాను. అది ఓకే. సో ఎనీథింగ్